బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి తరహాలోని ఇందిరమ్మ కానుక హామీ ఇచ్చింది ప్రభుత్వం. హిందూ మైనార్టీ ఆడపడుచుల వివాహానికి 1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాంగ్రెస్ హామీ అమలుపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్ ఎలా అమలు చేస్తారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. బంగారం ఇస్తారా, బదులుగా డబ్బు ఇస్తారా అనే చర్చ సాగుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 60,000 పైనే ఉంది. కళ్యాణ లక్ష్మి పేరుతో స్కీమ్ అమలు చేసింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద 1,116 రూపాయల నుంచి గత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందిరమ్మ కానుక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ స్కీమ్ని ఎలా అమలు చేయబోతుంది? గతంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తరహాలో ఇందిరమ్మ కానుక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదలిచిన తులం బంగారం అలాగే డబ్బులు, దీని విషయంలో ఈ స్కీమ్ విషయంలో ఎలాంటి ముందడుగు వేయబోతుంది ప్రభుత్వం? బంగారం ఇవ్వబోతుందా, అందుకు ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇవ్వబోతుందా? అసలు ఈ స్కీమ్ ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఏంటి? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎప్పటిలోగా అమలు చేయబోతుంది? రైట్, మా ప్రతినిధి మధు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మధు, కళ్యాణ లక్ష్మి తరహాలో ఇందిరమ్మ కానుక హామీ గురించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుంది? దీనికి సంబంధించి ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయబోతుంది? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలలో ఎక్కువగా ఆకర్షించినటువంటి పథకం ఇది కూడా. ఎందుకంటే తులం బంగారం అంటూ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్లేస్ లోనే సేమ్ 1,00,000 రూపాయలు నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఆ తులం బంగారం అనేటువంటిది డైరెక్ట్ గా బంగారం ఇస్తారా, బంగారానికి సంబంధించిన డబ్బులు సమకూరుస్తారా తెలియాల్సినటువంటి అవసరం. ప్రస్తుతం తులం బంగారమే దాదాపు 60,000 పైన ఉన్నటువంటి పైసలకు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మరి దీనిపైన చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఎవరైతే గతంలో షాదీ ముబారక్ కానీ తర్వాత కళ్యాణ లక్ష్మి పేరిట తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా నెక్స్ట్ లైన్ లో, అంటే గత కొన్ని రోజుల నుంచి ఈ స్కీమ్స్ అన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొంతవరకు ఇచ్చారు. 2018వ సంవత్సరం వరకే 36 లక్షల మందికి పైగా షాదీ ముబారక్ తర్వాత కళ్యాణ లక్ష్మి పేరిట గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు 2018 నుంచి 2023 వరకు ఆ సంఖ్య డబల్ అయింది. దాని సంఖ్య కూడా కరెక్ట్ గా అధికారికంగా తెలవాల్సినటువంటి అవసరం ఉందంటే ఇప్పటివరకు దాదాపు 1 కోటి మంది 2014 అక్టోబర్ 2న ప్రారంభమైనటువంటి ఈ పథకం దాదాపు ఇప్పటివరకు కంటిన్యూ నిర్విరామంగా కొనసాగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది. దీన్ని తులం బంగారం యాడ్తో దీనికి ఒక కొత్త చరిష్మా తెచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో చాలా భారీగా ప్రచారం జరిగింది. మధ్యతరగతి తర్వాత గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఎక్కువ సంఖ్యలో ఈ తులం బంగారం అనేటువంటి ఒక కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భారీగా ప్రచారం చేయడంతో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంతో విపరీతంగా ప్రజలకు వెళ్ళిపోయింది. చాలా ఎక్కువగా ఆసక్తి కనపరిచారు ప్రజలు కూడా. ఈ ప్రభుత్వం వస్తే పెళ్లికి 1,00,000 రూపాయల కానుకతో పాటు పెళ్లిలో సాధారణంగా బంగారం వాడతారు ఎక్కువగా, కాబట్టి 1 తులం బంగారం ఇవ్వనున్నటువంటిది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు గతంలో, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు, ఆయన అడిగినటువంటి సందర్భంలో కూడా డబ్బులు నగదిస్తారా, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దాని ప్లేస్ లో నిజంగానే బంగారం ఇస్తారా అనేటువంటి దాన్ని చాలా మంది అడిగారు. సో ప్రస్తుతానికి స్కీమ్ తీసుకొస్తా ఉన్నాము, వచ్చిన తర్వాత నగదు ఇవ్వాలా, దాని ప్లేస్ లో బంగారం ఇవ్వాలా అనేటువంటి దానిపైన సమాధానం చెప్పారు. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం దీనిపైన దృష్టి పెడతా ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి అర్హులైనటువంటి వారందరూ కూడా దీనికి అర్హులే. గతంలో షాదీ ముబారక్ తర్వాత కళ్యాణ లక్ష్మి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాలకి ఇది అమలైంది. ఇప్పుడు కూడా అదే విధంగా అమలయ్యేటువంటి తీసుకెళ్తా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్ళ సీజన్ కావడము చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఈ డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో. సో ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది? గతంలో వీళ్ళు చెప్పినట్టు 100 రోజులు ఖచ్చితంగా టైం తీసుకుంటారు. 100 రోజుల లోపలనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. 100 రోజుల లోపలనే 2 స్కీమ్లు ఇంప్లిమెంట్ చేశారు. ఒకటి ఆర్టీసీకి సంబంధించిన ఉచిత మహిళా రవాణాకు సంబంధించినటువంటిది, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఒకటి, 2 చేస్తారు. కానీ మిగతా స్కీమ్స్ విషయంలో 100 రోజుల టైం అడుగుతున్నారు. 100 రోజుల లోపల చేరున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీనిపైన కసరత్తు కొనసాగుతా ఉంది. ఇది కూడా చాలా పెద్ద స్కీము. మధు, అంటే దాదాపుగా తులం బంగారం అంటే నిజంగా ఓట్లు కురిపించింది కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో, రైట్? బట్ తులం బంగారం విలువ ఇప్పుడు దాదాపుగా 60,000 ఉన్న పరిస్థితి. సో ఇదంతా కూడా ఎలా సాధ్యమయ్యే పరిస్థితి? 100 రోజుల్లో ఇన్ని హామీలు, దాదాపుగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే ఈ క్రమంలో
ఎలాంటి పరిస్థితులు తలెత్తబోతుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటే కనుక ప్రభుత్వం నిధుల సమీకరణ ఎలా చేయబోతుంది? దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలేంటి? దీనికి సంబంధించిన కసరత్తు ఎలా సాగుతుంది? ముఖ్యంగా తులం బంగారం, అలాగే దాంతోపాటు ₹1,00,000 ఇవన్నీ కూడా ఎప్పట్లోగా అమలయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి, ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. నిజంగా ప్రభుత్వం తులం బంగారం ఇస్తుందేమో అనేటువంటి కొంతమంది, అంటే పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిజంగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వస్తే తులం బంగారం ఇస్తుందని చర్చ నడుస్తుంది. ఎప్పట్లోగా ఇది అమలుకు నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే 2014లో 50,000తో ప్రారంభమైనటువంటిది తర్వాత ₹1,00,000 చేరింది. దఫదఫాలుగా పెరుగుతూ వీళ్ళు ఇంకొక తులం బంగారం అనేటువంటిది కొత్త అట్రాక్షన్ తెచ్చారు. కానీ నిధుల సమీకరణ కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ గత ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉంది. డిపార్ట్మెంట్ల వైజ్ భారీగా అప్పులు ఉన్నాయనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి కాబట్టి ఎలా నిధుల సమీకరణ చేస్తారు అనేటువంటిది, గతంలో ఉన్నటువంటి 89 లక్షలకు సంబంధించిన వైట్ రేషన్ కార్డు దారులందరూ కూడా ఈ కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ స్కీమ్ కి, తులం బంగారం స్కీమ్ కూడా అందరూ అర్హులే. కానీ వారితో పాటు ఇంకొక 10 నుంచి 15 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తాము మేము అధికారంలోకి వస్తేనటువంటిది ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చారు. సో అవన్నీ కలుపుకుంటే దాదాపు 1,10,00,000 వరకు చేరేటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఓవరాల్ గా అర్హులైనటువంటి వారు. ఇంకా కొద్దిమంది రేషన్ కార్డ్స్ తీసేశారు, వారికి రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పారు. సో ఇవన్నీ కలుపుకుంటే భారీగా భారం పడేటువంటి అవకాశం ఉంది. మరి నిధుల సమీకరణ అనేటువంటిది ఏ రకంగా చేస్తారో తెలియాలి. ప్రస్తుతానికైతే దీనిపైన విధి విధానాలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫైనల్ కాగానే 100 రోజుల లోపల కళ్యాణ లక్ష్మి పేరిట ఏదైతే గతంలో ఇచ్చిందో ప్రభుత్వం, అదే విధంగా ₹1,00,000 నగదు, దానికి ఎక్స్ట్రాగా తులం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏర్పడంతో దీనిపైన కసరత్తు కొనసాగుతా ఉంది. దీనికంటే ముందుగా రాష్ట్ర ప్రజలు చాలా ఎక్కువ స్థాయిలో దీనికోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లిళ్ళ సీజన్ కావడం, ఆర్థికంగా ఒక తులం బంగారం వస్తుందో ₹1,00,000 వస్తాయి అనేటువంటిది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రామ్, రైట్. అయితే ప్రభుత్వం ఎప్పట్లోగా ఇది అమలుకు నోచుకునే అవకాశాలు కనిపిస్తుంది? ఎప్పట్లోగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా మరి ఆర్థిక మంత్రి దీనికి సంబంధించిన నిధుల సర్దుబాటు విషయంలో స్వయంగా ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఈ ప్రతిపాదనని ఓకే చేసిన పరిస్థితి. సో ఎప్పట్లోగా ఇది అమలు కాబోతుందంటే ఏం చెప్పొచ్చు మనం? ఎగ్జాక్ట్లీ, వీళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ 100 రోజుల్లో అమలు చేయబోతా ఉన్నాం అనేటువంటిది. అంటే మొదటి 3 నెలలు ఈ పరిపాలనకు సంబంధించిన అంశం పైన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్ గా ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి అనేటువంటిది, దాని గురించి ఒక క్లారిటీ రాగానే 100 రోజుల లోపల అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా కూడా ఇది తలకు మించిన భారం అయ్యే పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ₹1,00,000 చాలా ఆర్థిక భారం అయిపోయింది. అనేక మంది అర్హులు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో కొన్ని ప్రాంతాల్లో 2-3 ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. సో వారందరికీ ప్రభుత్వ ఆర్థిక సహాయం అవసరం. కానీ దానికి మించి ప్రభుత్వ బర్డెన్ కూడా పెరుగుతా పోతా ఉంది. చాలా మంది అర్హులు ఉన్నారు. కొంతమందికి ఏమో వైట్ రేషన్ కార్డు లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ చాలా అత్యంత దిగువ మధ్యతరగతి కిందకు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆసక్తి ఉన్నారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త కత్తి మీద సాము లాంటి అంశంగానే చూడాలి. వచ్చే 100 రోజుల్లో అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కళ్యాణ లక్ష్మి తరహాలో ఇందిరమ్మ కానుక హామీకి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. హిందూ మైనార్టీ ఆడపడుచుల వివాహానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీని సాధ్యాసాధ్యాల విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాంగ్రెస్ హామీ అమలుపై ఉత్కంఠ రేగుతోంది. ఈ స్కీమ్ ఎలా అమలు చేస్తారనే దానిపై ప్రజల్లో అయితే